వెల్కమ్ అందరికీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు కొన్ని క్రిటికల్ డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో కొంత అనాలిసిస్ చేసేటప్పుడు ఓకే. సో, మనం కొన్ని పారామీటర్స్‌ని కన్సిడర్ చేసుకుంటే మనకి మంచి బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ అండ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్, ఈ 3 గూడా మనం కోరిలేషన్ చేసుకొని ఒక ట్రేడ్ ట్రిగ్గర్ చేసామంటే మనకు మంచి ఎక్సలెంట్ రిజల్ట్. లైక్ ఏంటంటే 1 వీక్‌లో, 1 మంత్‌లో సంపాదించేంత అమౌంట్ ఒకటే ట్రేడ్‌లో గూడా వస్తది. బిలీవ్ మీ. సో, యాహ్! ఫస్టు మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అంటే ఏంటి? సో, ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌గా బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం. ఇక్కడొచ్చేసరికి లెఫ్ట్ సైడు కనిపిస్తున్న విండో 1లో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది తీసుకున్నాం. అదేవిధంగా రైట్ సైడ్ కనిపిస్తున్న విండో 2లో మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. సో, మనకి చూస్తే ఒక ప్యాటర్న్ అనేది లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే మనం టైమ్ ఫ్రేమ్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి. ఓకే. ముందుగా మనం ట్రేడ్ ట్రిగ్గర్ చేయడానికి కొన్ని పారామీటర్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాలి. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. ఏదైతే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నామో ఈ క్యాండిల్ కనిపిస్తుంది గదా! ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ఓకే. సో, మనకి ఇంత పెద్ద క్యాండిల్ ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. బట్ దీని కింద మనకి మార్కెట్ అనేది బ్రేక్ అవ్వలేదు. అట్‌లీస్ట్ అటెంప్ట్ గూడా చేయలేదు. ఏం జరిగిందంటే ఓపెన్ అవ్వటంతో సెల్లింగ్ జేసుకున్నారు. ప్రాఫిట్ బుకింగ్ జేసుకున్నారు. ఫస్ట్ 30 మినిట్స్ ఏదైతే లో ఉందో ఆ లోని బ్రేక్ చేయకుండా మార్కెట్ అనేది చిన్నగా పైకి తీసుకెళ్ళటం అనేది జరిగింది. దాని తర్వాత మనకి మొన్న ఫ్రైడేనే ఇంత పెద్ద క్యాండిల్ అనేది కనిపించింది. సో, ఆబ్వియస్‌గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకు తెలుసు ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని జెప్పేసి. ఓకే. ఫైన్. నౌ ఆ సేమ్ సినారియోని మనం ఏం చేస్తామంటే ఆహ్, దాన్ని ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్‌లో మనందరికీ తెలిసింది ఫ్రెండ్స్, మనకి ఒక ఎం ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫార్మేషన్ జరుగుతుంది. ఏదైతే మనకి బ్లూ లైన్ అనేది కనిపిస్తుందో ఇది ఒక హారిజాంటల్‌గా ఉన్న ఒక సపోర్ట్ అనుకోవచ్చు. దీన్నే మనం ఇంకా చెప్పాలంటే నెక్ లైన్ అని గూడా అనొచ్చనమాట. ఓకే. ఎందుకు నెక్ లైన్ అనమంటే మార్కెట్ పైకి వెళ్ళి ఈ పాయింట్ దాకా వచ్చి మళ్ళీ పైకెళ్ళింది. దాని తర్వాత మనం ఈ క్యాండిల్ అనేది చూసాం. నౌ ఆబ్వియస్‌గా ఏంటంటే మనకి ఒక ఎం ప్యాటర్న్ అనేది కనపడుతుంది. మనకి ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది కనిపిస్తుంది అరౌండ్ ఈ లెవెల్ దగ్గర. సో, సేమ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ రైట్ సైడ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఉంది. చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇది నెక్ లైన్ పాయింట్ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ సేమ్ పాయింట్. బట్ చూడండి, ఇక్కడ మనకు ఒక క్లస్టర్ కనిపిస్తుంది. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా డ్రా చేసుకున్న లైన్ ఇది. దాని తర్వాత ఇక్కడ ప్రీవియస్‌గా ఏదైతే లో ఉందో ఇక్కడ ఆ లోని డ్రా చేస్తూ ఒక క్లస్టర్ అనుకోవచ్చు, జోన్ అనుకోవచ్చు. మనం ఏంటంటే ఇక్కడ మార్క్ చేసుకోవడం అనేది జరిగింది. ఓవరాల్‌గా సేమ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మనం ఏది చూస్తున్నామో రైట్ సైడ్ ఉన్న చార్ట్ కూడా సేమ్. నౌ మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. ఓకే. డెసిషన్ తీసుకోవాలి. పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ 39,300 దగ్గరుంది. ప్రీవియస్‌గా మల్టిపుల్ టైమ్స్ ఆల్మోస్ట్ 39,300 దగ్గర ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. దీన్ని మనం ఎంట్రీ తీసుకోవాలా లేదా అనేది నెక్స్ట్ మన దగ్గరున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పాయింట్ చూసినట్టయితే ఏ టైంలో ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో మల్టిపుల్ టైమ్స్ ఇదొక టైం అండ్ ఈవెన్ ఇది గూడా 1, 2 అండ్ 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఫోర్త్ టైము 11:05 అంటే 11 గంటల 5 నిమిషాలకి మనకి బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. నౌ ఏంటంటే మనం రెడీగా ఉన్నామనమాట. ఎందుకు? మనం చూసాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఒక ఎం ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేవి కావాలి. 11:05కి మనం అడిషనల్‌గా ఇంకో పారామీటర్ అనేది తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ హ్యూజ్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి, మనకి ప్రీవియస్‌గా ఏదైతే ఇక్కడ సపోర్ట్ అనుకుంటున్నామో అది బ్రేక్ డౌన్ అయింది ఈ క్యాండిల్‌లో. నెక్స్ట్ రీటెస్ట్ కూడా చేశాడు. సో, ఇక్కడైనా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అంటే ఈ క్యాండిల్ కిందైనా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నథింగ్ రాంగ్. మనం రాంగ్ అయితే దిస్ ఈజ్ అవర్ ఎస్ఎల్ అనమాట. బట్ అడిషనల్ కాన్ఫ్లుయెన్స్ కోసం అంటే కన్ఫర్మేషన్ కోసం మనం ఒక ప్రోలాగా ట్రీట్ చేసి మార్కెట్‌ని ఇంకా ప్రొఫెషనల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలిగితే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెల్ప్ చేస్తది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సేమ్ మన 11:05 ప్రీవియస్‌గా మనం ఎక్కడున్నాం? ఈ బ్రేక్ డౌన్ జరిగే లెవెలు ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకుంటున్నామో అది 39,300 కాబట్టి
ఆ ఏటీఎం దగ్గర ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 39,300 కాల్ బ్లూ కలర్‌లో ఉంది. అండ్ 39,300 పుట్ మనకి ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది. ఆ రెండిటి యొక్క బిహేవియర్ ఎలా ఉంది? ఏది మనకి పర్టిక్యులర్ బ్రేక్‌ఔట్ జరిగేటప్పుడు బ్రేక్ డౌన్ సారీ. సో 11:05కి మనం అబ్జర్వ్ చేస్తే ఈ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక రకంగా పుట్‌లో కాల్స్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే రైజ్ అవుతుంది. పుట్టులో ఓపెన్ ఇంట్రెస్ట్ మన గ్రీన్ కలర్‌ది ఏమవుతుందంటే తగ్గుతూ ఉందనమాట. చూడండి కంటిన్యూయస్‌గా మనకేంటంటే కాల్ సైడ్ అనేది రైజ్ అయింది. మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే కిందకెళ్తుందో కాల్ రైటింగ్ అనేది చేస్తారు. మార్కెట్ ఎప్పుడైతే పైకెళ్తుందో ఆ పుట్ రైటింగ్ అనేది చేస్తారనమాట. ఈ కేస్‌లో మనకి కాల్స్ అప్ సైడ్ పెరుగుతూ ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ కిందకెళ్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే కాల్స్ అగ్రెసివ్‌గా సెల్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ డైరెక్షన్ కూడా చూడండి మనకి ఆల్మోస్ట్ ఒక 45 డిగ్రీస్‌లో రైజ్ అవుతూ ఉందనమాట. సో బేస్డ్ ఆన్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తే డెఫినెట్‌గా ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్‌గా ఏంటంటే మనం ఇక్కడ ఒక ఆహ్, బెస్ట్ పిరమిడింగ్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా పొజిషన్స్ కూడా ఆహ్, యాడ్ చేసుకోవచ్చనమాట. మనకి మల్టిపుల్ కన్‌ఫ్లూయెన్సెస్ అనేది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈ విధంగా ఏంటంటే మనం మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. లోవర్ అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌ని ఎందుకు మనం ఫిల్టర్ చేస్తుంటామంటే, ట్రై చేస్తుంటామంటే ఎంట్రీ కోసం. చూడండి ఇక్కడ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఎంట్రీ తీసుకోవాలంటే బేస్డ్ ఆన్ ద క్యాండిల్‌స్టిక్ అంటే ఈ లో అనమాట. ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఆల్మోస్ట్ 39,300 నుంచి మనకి 39,200 అంటే 100 పాయింట్స్ అనేది డ్రాప్ అయిన తర్వాత మనం డెసిషన్ తీసుకోగలం. బట్ ఇన్ కేస్ ఆఫ్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్ లైక్ 5 మినిట్స్, సమ్‌టైమ్స్ 1 మినిట్, 3 మినిట్స్ కూడా మనం ద అనలైజ్ చేయగలిగితే మనకి బెస్ట్ రిజల్ట్ అండ్ స్పాట్ ఎంట్రీ అనేది దొరుకుతది. లో రిస్క్ ఎంట్రీ అని చెప్పొచ్చు. అండ్ మల్టిపుల్ కాన్‌ఫ్లుయెన్సెస్ కోసం మనం ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓవరాల్‌గా పిక్చర్ అనేది చెప్తది. ఇది 70-80% ఆఫ్ ద టైమ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అంటే మార్కెట్ పడిపోతూ ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది కాల్ సైడు అదేవిధంగా పుట్ సైడు పెరుగుతూ ఉందంటే మార్కెట్ అనేది బుల్లిష్ అనమాట. ఈ కేస్‌లో క్లియర్‌గా మనకి మార్కెట్ అనేది పడుతూ ఉంది. అందుకని ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మల్టిపుల్ పారామీటర్స్‌ని మనం అబ్జర్వ్ చేసి చేయగలిగితే ఒక బెస్ట్ ట్రేడ్ ఒక వీక్లీ ఒక మంచి ట్రేడ్ అయితే డెఫినిట్‌గా మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో, ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక ఎడ్యుకేషనల్ వీడియోతో కలుసుకుందాం. టిల్ దెన్ హ్యాపీ ట్రేడింగ్.